సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు గారు ఉండే. కానీ ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు అప్పుడున్న వాతావరణం వల్ల సక్కు గారిని పిలిచి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, అన్నా మీరు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు, మరి మీలాంటి వారు పార్లమెంట్ లో ఉంటే పార్టీకి లాభం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజలు, ఆదిలాబాద్ లో ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా మీలాంటి సీనియర్ పార్లమెంట్ కు పోతే బాగుంటది. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ దయచేసి ఈ సీట్ లో మీరు కనుక సహకరిస్తే లక్ష్మక్క నిలబెట్టాలనుకుంటా ఉన్నా, కానీ మీకు మాటిస్తున్నా మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతా అని చెప్పి 4 నెలల కిందట కేసీఆర్ గారు ఆత్రం సక్కు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలో లేకపోయినా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే తమ తమ దారులు వెతుక్కుంటూ వదిలిపోయినా ఇవాళ ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక టీచర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు విచ్చేసిన ఆత్రం సక్కు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి. మంత్రి పదవులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు. 9 ఏళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పెద్దపీట వేస్తే అధికారం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారే గొప్పవాడు, కేసీఆర్ గారే ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు అని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులేమో జారుకున్నారు. కానీ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, నీవాడు పేదవాడైనా కూడా వాల్యూస్, విలువలు ఉన్నవాడు కాబట్టి ఆత్రం సక్కు గారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి మీ మీద భరోసాతో, మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు పోయినా వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరచేతిలో వైకుంఠం, ఏది అడిగితే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాల్కు 500 బోనస్ ఇస్తా, ఇంట్లో గోడలుంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వండి ఉరకండి, తెచ్చుకోండి, ఊరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు, అధికారంలోకి వచ్చిండు. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దామనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో 2 రోజులు ముందుకు జరిపిండు. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎక్కకపోతారేమో భయం. 2 రోజులు ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి
రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు మన దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుపుకునే ఆలోచనలు లేడు. మీకు 2,500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతా తప్ప లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం, ఫ్రీ బస్సు కూడా మాయమవ్వడం పక్కా ఖాయం. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఏమంటాడు, సెక్రటేరియట్కి వచ్చింది ముఖ్యమంత్రి, వచ్చి అంటాడు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని వచ్చిన లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా, గడ్డపాలలు పట్టుకొని తట్టపాలలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి తువాలు కట్టుకొని పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ బంగ్లాలల్లా, పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతాడు? ఎవరు పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ లంక బిందెలని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదే విధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం. ఆయన మంత్రుడు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చమేస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు, వెంకటరెడ్డి అంటే ఆయన రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు. రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకొడతాడట. నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో ఉండే రైతు బిడ్డలందరికీ, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 70,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా టింగు 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 అని పట్టమాట యాదుకున్నదా? ఆ రోజేమో మీరు అడిగే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ బ్యాంకు ఖాతాల్లో 70,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ గారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతామంటున్నారు. మరి రేపటి రోజున మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాట్లాడుతున్నారు. ఆలోచించండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అడగవలసిన అవసరం లేకుండానే కరెంటు మంచిగా వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు, టైంకు రైతు బంధు, టైంకు కొనుగోలు కేంద్రాలు, మీరు అటు కొనుగోలు కాగానే పంట కొనగానే 10-20 రోజులలో మీ ఖాతాలలో పైసలు, కడుపు నిండా బ్రహ్మాండంగా నీళ్లు, ఎక్కడికక్కడ బోర్లు కూడా రివర్స్ లో దాన్ని బ్రహ్మాండంగా భూగర్భ జలాలు. ఇది ఆనాటి పరిస్థితి. కాంగ్రెస్ వచ్చింది, కరువును తీసుకొని వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో ఏం వాతావరణం ఉన్నదో, ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. కరెంటు చక్కకుండదు, మంచినీళ్ళ కోసైతున్నది. నేను మనం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మనం మారుమూల తాండాలు, మారుమూల గిరిజన గూడెలలో కూడా ఇంటింటికి నల్లబెట్టి కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే ఆనాడు ఇదే విలేకరులు వార్తలు రాసేది. ప్రతి సంవత్సరం ఉండే ఏజెన్సీలో అంటు రోగాలు, మంచం పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే అతిసార వ్యాధి, వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం, విష రోగాలు, అంటు రోగాలు, జ్వరాలు, ఇట్లా ప్రతిరోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో, ఎప్పుడైతే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో, గత 7-8 ఏళ్లుగా ఎన్నడూ కూడా ఈ వార్తలు మనం చూడలేదు. ఆడబిడ్డలు మళ్ళీ కుండలు బిడ్డలు పట్టుకొని వాగుల కాడికి ఇంకో ఎక్కడెక్కడ ఉండే నీళ్ల కాడికి ఇవాళ మళ్ళీ దేవులాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ తప్పుడు రేవంత్ రెడ్డిది కాదు.
రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఎలక్షన్లకు ముందే చెప్పిండు. ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, ప్రజలు మోసగాలని నమ్ముతారు, మోసపోవాలని కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో